నార్మల్గా అయితే చాలా చిన్న ఏజ్ నుండి సిగరెట్ అయితే చాలామంది అయితే తాగుతూ ఉన్నారు. ఈ సిగరెట్ వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి ఈ వీడియోలో అయితే మనం అయితే మ్యాక్సిమం అయితే చూద్దాం. ఈ సిగరెట్ తాగడం వల్ల ఏ విధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం. జనరల్గా అయితే రోజు ఒక 4 సిగరెట్లు అయితే కాల్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇలానే సిగరెట్ కాలుస్తూ డ్రింక్ చేస్తూ ఉన్న వారికి సాధారణంగా 3 to 10 years అయితే లైఫ్ అయితే తగ్గిపోతుంది. ఒక్క సిగరెట్ తాగడం వల్లే ఒక రోజులో 19 నిమిషాలు అయితే మనమైతే కోల్పోతాం. ఒక సిగరెట్కి 19 నిమిషాల లైఫ్ అయితే మనకైతే పోతుంది. ఈ విధంగా స్మోక్ చేయడం వల్ల దాదాపు మన జీవితకాలంలో ఒక 10 ఇయర్స్ అయితే వేస్ట్ అవుతుంది. స్మోక్ ఆపినా కూడా కొన్ని మంచి అలవాట్లు అయితే మనమైతే అలవాటు చేసుకోవాలి. అలా మంచి అలవాటు చేసుకోవడం వల్ల లైఫ్ అయితే పెరగడం అయితే అవ్వదు, కానీ కాకపోతే వ్యాధి నిరోధక శక్తి అయితే పెంచుతుంది. చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అయితే యూత్లో సిగరెట్ అయితే చాలా ఎక్కువ మంది ఒక ఫ్యాషన్ లాగా తయారైపోయారు. చాలామంది ఎక్కువ అలవాటు ఉంది. సిగరెట్ వల్ల ఏ విధమైన చెడు ప్రభావాలు అయితే ఉన్నాయో చూద్దాము. సిగరెట్ ఎక్కువ తాగడం వల్ల జీర్ణశక్తి తగ్గి ఆకలి తగ్గుతూ ఉంది. దీనివల్ల ఉదయం ఉదయం నోట్లో చాలా వరకు నష్టం అవుతుందని చాలామందికి అయితే అనుభవం అయితే ఉంటుంది. ఉదయాన్నే అలవాటును మానుకోవడానికి అయితే ఒక మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవచ్చు. ఉదాహరణకి ఫ్రూట్స్, ఓట్స్, ప్రోటీన్ బెస్ట్ ఫుడ్స్ లాంటివి ప్రయత్నించవచ్చు మీరు. సిగరెట్ తాగడం వల్ల ముఖ్యంగా వచ్చే సమస్యలు, ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సరు, గుండె సంబంధిత వ్యాధులు, ఫేఫ్లు, దిమ్మ, రక్తపోటు పెరగడం, అలాగే శరీరంలో వివిధ ఆరోగ్య సమస్యలు. ఇది కేవలం శ్వాసకోశానికి మాత్రమే కాదు, మొత్తం శరీర వ్యవస్థకి హాని కలిగిస్తుంది. అందుకే వీటిని పూర్తిగా దూరం చేయడం లేదా తగ్గించడం ఆరోగ్యానికి ఎంతో ఉపకారం. సిగరెట్ వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు మాత్రమే కాదు, రక్తనాళాలకు, మెదడుకు, ప్రతిరోజు ఉపయోగించే శరీర అవయవాలకు కూడా తీవ్ర ప్రభావం అయితే ఉంటుంది. ఇంకా సిగరెట్ మానడం వల్ల కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పిల్లలకు పాసివ్ స్మోక్ వల్ల నష్టాలు ఉంటాయి. అవైతే తగ్గుతాయి సిగరెట్ ఆగిపోవడం వల్ల. చిన్నపిల్లలకు సిగరెట్ దానివల్ల చాలా ప్రమాదకరంగా ఉంటుంది. వారు పాసివ్ స్మోక్ కారణంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఆస్తమా, కడుపు సమస్యలు, నాడీ వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇంకా వారి మెదడు అభివృద్ధి కూడా మందగిస్తుంది. సాధారణంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుకే పిల్లలకు ఈ వ్యాధి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. సిగరెట్ తాగే వాళ్ళకు మాత్రమే ప్రమాదం కాదు, సిగరెట్ పొడిని తయారు చేసి వాటిలో నింపేవారికి కూడా ప్రమాదకరమే. ముఖ్యంగా చుట్టూ ఉన్నవారికి, ప్రత్యేకించి చిన్నపిల్లలకు, గర్భవతులకు, పెద్దలకు కూడా పాసివ్ స్మోక్ వల్ల ఎక్కువ నష్టం ఉంటుంది. అవి ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదాలను ఎక్కువగా కలిగించడమే కాదు, వారి ఆరోగ్య అభివృద్ధిని కూడా దెబ్బతీస్తుంది. సాధారణంగా నేరుగా తాగే వాళ్ళకి ఎక్కువ నష్టం ఉంటుంది. ఎందుకంటే వారి శరీరం నేరుగా టొబాకోని శ్వాస ద్వారా తీసుకుంటుంది. అయితే పక్కన ఉన్న వారికి పాసివ్ స్మోక్ వల్ల కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు పిల్లలకు, గర్భవతులకు ఎక్కువ ప్రభావితం అయితే ఉంటుంది. గణాంకాలలో సాధారణంగా పక్కన ఉన్న వారికి కూడా నష్టం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందని కనిపిస్తూ ఉంది. వీరందరితో పోలిస్తే ప్రత్యక్షంగా పొడి చేసే వారికి ఎక్కువ నష్టం అయితే కలిగిస్తూ ఉంటుంది. సిగరెట్ వలన పిల్లల్లో శరీర వికాసం మందగించడం, వారి చదువుల్లో దృష్టి తగ్గడం మరియు భవిష్యత్తు ఆరోగ్య సమస్యలు ప్రమాదంలో పెరగడం, అదేవిధంగా కుటుంబ సంబంధాలపై కూడా నెగిటివ్ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే సిగరెట్ ద్రవ్య వ్యసనం వల్ల బడ్జెట్ ప్రభావితం అవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే చాలామంది డ్రింక్ చేస్తూ ఉంటారు, మద్యం తాగుతూ ఉంటారు. మద్యం తాగుతున్నప్పుడు మద్యంతో పాటు సిగరెట్ తాగే అలవాటు కూడా ఉంటుంది. దీనివల్ల అయితే చాలా ప్రమాదం ఉంటుంది. గుండె నాడీ వ్యవస్థ వంటి వాటిపై
అవయవాలపై ప్రభావం అయితే చూపుతాయి. అందులో సిగరెట్ కూడా జరిగితే మరింత హాని ఉంటుంది. ఊపిరితిత్తుల క్యాన్సరు, గుండె నాడీ సమస్యలు, రక్తపోటు, మెదడుపై నెగిటివ్ ప్రభావం ఇలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ విధంగా అయితే మందు, సిగరెట్ 2 ఒకసారి అయితే మ్యాక్సిమం తీసుకోవద్దు. ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఒకసారి.